హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. మేడ్ ఇన్ యూఎస్ఏ, అసెంబుల్ ఇన్ ఇండియా, 100% పక్కా తెలుగు సినిమా. హర్షివ్ కార్తిక్ అనమాట. ఒకసారి మాట్లాడేద్దాం. సో హర్షివ్, హాయ్ సార్. నేను మీకు పెద్ద ఫ్యాన్ అయిపోయా. యూఎస్లో చిరంజీవి గారికి ఇంత పెద్ద వీరాభిమానం ఉన్నారని నాకు తెలియదు. ఫస్ట్ టైము ఆయన మీద ఇష్టంతో మీరే ప్రొడ్యూస్ చేసుకొని, మీరే డైరెక్ట్ చేసుకొని, మీరే స్టోరీ రాసుకొని ఇండియాకి వచ్చి ప్రమోట్ చేసుకుంటున్నారు. అది కూడా ఎవరు హెల్ప్ లేకుండా. అంటే ఎవరు నన్ను అడిగితే హెల్ప్ చేయరు, ఎందుకులే అనుకుని. నేను చిరంజీవి సార్ లాగా ఏదో ఒక రోజు అవ్వాలన్నది నా డ్రీమ్. డాన్స్ బి డాన్స్లో సెలెక్ట్ అయ్యాను. ఫస్ట్ మీ టీజర్ ఒకసారి చూద్దాం. షూర్ సార్. ఇంత బాగా యాక్ట్ చేశారు మీరు. ఇప్పుడున్న జనరేషన్ కూడా మీ ఇన్స్పిరేషన్ ఎవరంటే ఒక్క సెకండ్ కూడా ఆలోచించుకొని చెప్తారు, మెగాస్టార్ చిరంజీవి గారు అని. యూఎస్లో అంతా మామూలు క్రేజ్ కాదు. ఆయన మీద ఇంత ఇష్టంతో సంపాదించిన డబ్బులన్నీ పెట్టి ఒక సినిమా తీసి ఇండియాకి రావడం ఏంటి అసలుకి? సో నేను ఎవరికైనా చెప్తే వాళ్ళు నవ్వేస్తారేమో, సరదాగా నచ్చు, వాళ్ళ ఇంటెన్షన్ లేకపోయినా కాన్వర్జేషన్స్లో అని ఉంటారు. మీరే రైటింగ్, మీరే డైరెక్షన్, స్టోరీ కూడా మీదే. స్టోరీ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్, ఎడిటింగ్ కూడా చేశాను. ఒక 13 to 14 డిపార్ట్మెంట్స్ నేనే చేసుకున్నాను సార్. అపరిచితుల్లో ఎన్ని వేరియేషన్లు చూపించాలో అన్ని వేరియేషన్లు చూపించారు అక్కడ. చేయడానికి రీజన్ ఏంటంటే, ఇప్పుడు ఎలా అయిపోయిందంటే ఇండస్ట్రీలో చాలా వరకు మూవీస్ బోల్డ్ సీన్స్, ముద్దులు, రొమాంటిక్ ఇవన్నీ ఉంటేనే వర్కౌట్ అవుతుంది. కొంత ఓటీటీకి కూడా మన డబ్బులు మనకు వస్తాయి. అలాంటిది కాకుండా ఎందుకని బహుముఖం అనే కాన్సెప్ట్, అదే మెసేజ్ ఓరియంటెడా లేకపోతే ఏంటి అది అసలుకి? సో చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు చూసేలాగా ఒక కంటెంట్ చేయాలి. బహుముఖం విల్ బి సంథింగ్ ఆన్ దోస్ లైన్స్. ఎల్ఈడి ఎక్కడ వేసుకుంటున్నారు? బ్యాక్ ప్యాక్ సార్. అంతే, ఒక 6 kgs ఉంటుంది. అంటే కొన్ని మంది వచ్చి ఏంటంటే నేను ఏదో అమ్మడానికి వచ్చాను అనుకొని లేదు లేదు అని చెప్పి వెళ్ళిపోతున్నారు అనమాట. మీ లైఫ్లో సినిమా అనే ఒక పార్ట్ లేకపోతే ఉండగలరా మీరు? ఇప్పుడు ఈ సినిమా తర్వాత మంచి మంచి ఆఫర్స్ వచ్చినాయి అనుకోండి, ఇన్ కేస్ సపోర్టింగ్ క్యారెక్టర్స్ లైక్ అర్జున్తో, మహేష్ బాబుతో, ప్రభాస్, చరణ్తో రెడీగా ఉన్నారా చేయటానికి? ఏది ఇది గొప్ప ఇది గొప్ప అన్న దీనిలో నేను చూడండి సార్. హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. మేడ్ ఇన్ యూఎస్ఏ, అసెంబుల్ ఇన్ ఇండియా, 100% పక్కా తెలుగు సినిమా. ఏంటి వీడేంటి కూర్చోబెట్టి మాటలని చెప్తాడు అనుకున్నారా? ఎస్, ఎగ్జాక్ట్లీ నేను చెప్పింది కరెక్టే. బహుముఖం. ఎస్, మీరు విన్నది కూడా కరెక్టే. యూఎస్లో చిరంజీవి గారికి ఇంత పెద్ద వీరాభిమానం ఉన్నారని నాకు తెలియదు. చిన్నప్పటి నుంచి ఆయన సినిమాలు చూసి ఆయన మీద ప్రేమతో ఆయన పెద్ద ఫ్యాన్ అయిపోయి ఎప్పుడైనా నేను కూడా ఒక సినిమా యాక్ట్ చేయాలి అని ఒక సంకల్పంతో ఎవరిని కూడా డిస్టర్బ్ చేయకుండా అమెరికాలో సొంతగా జాబ్ చేసుకుంటూ సంపాదించిన డబ్బులతో దాదాపు 1.5 కోటి పైగా ఖర్చు పెట్టుకొని యూఎస్లో సినిమా తీసి ఇండియాకి వచ్చి తనందరూ తన ఓన్ ప్రమోషన్స్ చేసుకుంటూ మన దాకా వచ్చారనమాట. హీఈస్ నన్ అదర్ దెన్ హర్షివ్ కార్తిక్ అనమాట. ఒకసారి మాట్లాడేద్దాం. సో హర్షివ్, హాయ్ సార్. నేను మీకు పెద్ద ఫ్యాన్ అయిపోయా. చిరంజీవి గారు ఇన్స్పైర్ అయ్యి మేమందరం సినిమాల్లోకి వచ్చాం, కష్టపడ్డాం, ఇంత పెద్ద యాక్టర్ అయ్యాం అని చెప్తుంటారు. కానీ ఫస్ట్ టైము ఆయన మీద ఇష్టంతో మీరే ప్రొడ్యూస్ చేసుకొని, మీరే డైరెక్ట్ చేసుకొని, మీరే స్టోరీ రాసుకొని A to Z మొత్తం మీరే, మొత్తం యూఎస్లోనే షూట్ చేసి ఇండియాకి వచ్చి ప్రమోట్ చేసుకుంటున్నారు. అది కూడా ఎవరు హెల్ప్ లేకుండా. అంటే ఎవరు నన్ను అడిగితే హెల్ప్ చేయరు, ఎందుకులే అనుకుని సైలెంట్గా మీ అంతటి మీరే ప్రమోట్ చేసుకొని అండ్ 29th రిలీజ్ చేసుకుంటున్నారు ఓన్గా మళ్ళీ. ఏంటి, వాట్ ఈస్ ద రీజన్? థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్ ఫర్ హ్యావింగ్ మీ ఆన్ దిస్ షో. థ్యాంక్ యూ సో మచ్. ఇట్స్ మై ప్లెజర్ మీటింగ్ యూ ఇన్ పర్సన్. థ్యాంక్ యూ. మీ షోస్ చూడడం తప్పించి ఇది ఫస్ట్ టైం ఐఎమ్ సిట్టింగ్ విత్ యూ అండ్ టాకింగ్ అబౌట్ మై సెల్ఫ్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ యాజ్ యూ సెడ్ లైక్ నా ఇన్స్పిరేషన్ చిరంజీవి సార్. సో ఈవెన్ నేను ఇప్పటికీ నా దగ్గర ఫొటోస్ ఉన్నాయి చిన్నప్పటివి. సో దిగేశారు? చిన్నప్పటివి ఇంకా ఫొటోస్ ఉన్నాయి. సో చిరంజీవి సార్ గ్యాంగ్ లీడర్ మూవీ ఫస్ట్ చూసి దానిలో ఉన్న టీషర్ట్ నాకు ABC అని రాసి ఉంటుంది సార్, ఎత్తుకొని ఇలా ఎగరేసి వస్తారు కదా. సో అదే షర్ట్ నాకు కావాలని చెప్పి మా డాడీని పొట్టుబట్టి I used to get it and I wore it and I went onto a stage to perform gang leader song. So I choose everyone started kind of appreciating it and attention kuda chala bond indi. Then I fell in love with it.
నేను చిరంజీవి సార్ లాగా ఏదో ఒక రోజు అవ్వాలన్నది నా డ్రీమ్. ఇట్ స్టార్టెడ్ ఆల్ మంచి యాక్టర్ అవ్వాలని. మంచి యాక్టర్ అండ్ డాన్సర్, బికాజ్ చిరు సార్ దగ్గర ఉన్న గ్రేస్ కానీ ఐ థింక్ నో వన్ కెన్ రీప్లేస్ ఇట్. So I started imitating him. I started working on it. So slowly dance shows చేసుకుంటూ స్ట్రీట్స్ మీద వినాయక చవితి అప్పుడు లేకపోతే ఇలా ఫెస్టివల్స్ అప్పుడు చేస్తూ at close to when I was in 10th డాన్స్ వేవ్ డాన్స్లో సెలెక్ట్ అయ్యాను. సో ఇక్కడికి వచ్చాను, హైదరాబాద్ వస్తే ఓకే డాన్స్ వేవ్ డాన్స్లో కప్పు కొడితే ష్యూర్గా మనం ఎవరో ఒకరు పిలిచి మనని హీరో చేస్తారు, ఎందుకంటే I can express really well when I'm on the stage, when I was in front of cameras. నాకు కొంచెం ఆ కంఫర్ట్ కానీ ఐ ఫీల్ లైక్ ఐఎమ్ ఎంజాయింగ్ ఇట్. సో అనుకున్నాను, బట్ అప్పుడు మనం చాలా చిన్నోళ్ళం, సో మనం చూడడానికి కూడా హీరోలా ఉండం, బట్ ఇన్సైడ్ హీరో మనం ఎప్పుడు అందరూ నాకు తెలిసి నౌ ఐ థింక్ ఓకే ఐ గెస్, బట్ అప్పుడు ఐ హ్యావ్ పిక్చర్స్ టు ఐ స్టిల్ సీ లైక్ ఓకే ఏంటి అప్పుడు ఇలా ఆలోచించామని ఒక ఒపీనియన్ నాకు ఇప్పటికీ ఉంది. సో బట్ అది కప్ గెలిచాను, బట్ స్టిల్ నథింగ్ హ్యాపెన్. దాని తర్వాత ఫ్యామిలీ వీళ్ళందరూ కూడా ఏంటంటే దే వాంట్ టు గివ్ మీ అ గుడ్ ఎడ్యుకేషన్. సో దానివల్ల నన్ను యూఎస్కి పంపించారు. యూఎస్లో వెళ్ళే ముందు కూడా నేను అనుకున్నాను ఓకే యూఎస్ నుంచి వచ్చేటప్పుడు మీకు ధూమ్ మూవీలో రితిక్ రోషన్ మన ముంబై స్ట్రీట్స్ మీద నడుచుకుంటూ వస్తారు ఒక సీన్. నేను మళ్ళీ యూఎస్ నుంచి రిటర్న్ వచ్చేటప్పుడు ఐ వాంట్ టు బీ లైక్ దట్, అంటే హీరో లాగా రావాలి అన్న ఒపీనియన్తో అండ్ ఒక డ్రీమ్తో వెళ్ళిపోయాను. అందుకే సినిమా తీసుకొని వచ్చేసారు. అది అయిపోయింది అలాగా. సో ఐ డెంట్ ఎక్స్పెక్ట్ లైక్ ఐ విల్ బీ డూయింగ్ ఆల్ దిస్ డిపార్ట్మెంట్స్, బట్ యాక్టర్ కింద ట్రై చేశాను, బట్ నథింగ్ ఐ మీన్ మూవ్ ఫార్వర్డ్. సో ఇంకా సర్లే మనమే నేర్చుకుందాం, ఎలాగో మనకు అంత ఇష్టం ఉంది కదా, వై కాంట్ వి లెర్న్ ఇట్ అని చెప్పి నేర్చుకొని. చూడండి 40 సంవత్సరాలు అయినా కానీ చిరంజీవి గారికి ఆ ఫ్యాన్ బేస్ ఏమాత్రం తగ్గలేదు. ఇప్పుడున్న జనరేషన్ కూడా మీ ఇన్స్పిరేషన్ ఎవరంటే అసలు ఒక్క సెకండ్ కూడా ఆలోచించుకొని చెప్తారు మెగాస్టార్ చిరంజీవి గారు అని. అవును సార్, గ్రేట్ కదా. ఇట్ ఈస్. ఎంత ఆస్తి సంపాదించుకున్నారు ఆయన, ఆస్తి కదా ఈ ఆస్తి, ఎందుకన్నా పెద్ద ప్రాపర్టీ ఏమైనా ఉంటుంది ఒక మనిషి. అంతే సార్, ఎంతమంది ఇన్ని లక్షల మంది, నేను కోట్ల మంది. ఇట్స్ లైక్ సార్ చిరు సార్ వల్ల ఆ బగ్ స్టార్ట్ అయింది. నౌ ఐఎమ్ ట్రయింగ్ టు పర్సీవ్ ఇట్ సీరియస్లీ. సో ఇది జస్ట్ స్టార్టింగ్. సో ఐ హోప్ పీపుల్ విల్ లవ్ ఇట్. సో 80sలో ఆయన ఇండస్ట్రీకి వచ్చారు. అవును సార్. ఇప్పుడు 2024 2000 అండ్ 2020లో ఉన్న జనరేషన్ కూడా వదలలేదు, ఆ కిక్ పోలే. అదే వదలలేదు ఎవరిని. ఇప్పటికీ చాలా మంది ఉన్నారు సార్. ఐ మీన్ యూఎస్లో అంతా మామూలు క్రేజ్ కాదు సార్. అవునా? అస్సలు మీరు ఇమాజిన్ కూడా, మొన్న రీసెంట్ కూడా వచ్చినప్పుడు కూడా యూ మైట్ హావ్ సీన్ దోస్ వీడియోస్. క్రేజ్ పిచ్చెక్కిపోతారు. చూడండి 60+లో కూడా అవును ఇప్పుడున్న హీరోస్ అందరికి కూడా టఫ్ ఫైట్ ఇచ్చారు. వాల్తేరు వీరయ్యతో ఆ ఎనర్జీ లెవెల్స్ డిఫరెంట్. ఏ మాత్రం గ్రేట్. నిజంగా ఫస్ట్ మీ టీజర్ ఒకసారి చూద్దాం. షూర్ సార్. ఎందుకంటే మేడ్ ఇన్ యూఎస్ఏ అన్నారు కాబట్టి, అసెంబుల్ ఇన్ ఇండియా. ఇప్పుడు ఇండియాకి వచ్చారు కాబట్టి చూద్దాం సార్. 100% పక్కా తెలుగు సినిమా. యాక్టింగ్ అంటే అంత ఇష్టమా అమ్మా నీకు? My name is Tanvir. So what's next? రావాలన్నది నా డ్రీమ్. నిజంగానే ఉంటే నన్ను సైకోలా మార్చేవా ప్లీజ్? కష్టమేనా? ఎక్కడ యాక్టింగ్ కోర్స్ చేయలేదు కదా? లేదు సార్. ఇంత బాగా యాక్ట్ చేశారు మీరు. ఎంతో మాత్రం ఇన్స్పైర్ అయితే ఇంత బాగా యాక్ట్ చేస్తారా? అందరినీ మనం చాలా మంది ఇక్కడ చూసి పెరిగాం కదా సార్. సో అందరి దగ్గర నుంచి చూసి అలా. బట్ హర్షి అంటే ఇప్పుడు చిరంజీవి గారు అంటే ఇష్టం ఉంటే అవును సార్, సరే కుదిరితే వాళ్ళని వీళ్ళని పట్టుకొని వెళ్ళి ఒక ఫోటో దిగటము, లేదంటే ఆయన సినిమాలో ఆ ప్రొడ్యూసర్నో ఈ ప్రొడ్యూసర్నో ఆ డైరెక్టర్నో ఈ డైరెక్టర్నో అడిగి ఒక చిన్న క్యారెక్టర్ చేసాము, ఓకే మన డ్రీమ్ ఫుల్ఫిల్ అయిపోయింది, చిరంజీవి గారితో చేసేసాం అనుకోవచ్చు. ఆయన మీద ఇంత ఇష్టంతో అసలు ఉన్న డబ్బులన్నీ సంపాదించిన డబ్బులన్నీ పెట్టి ఒక సినిమా తీసి ఇండియాకి రావడం ఏంటి అసలుకి? అంటే సార్ ఇది మనం నా మూవీని సెల్ చేయడం కాకుండా నేను ఐఎమ్ ఆల్సో హియర్ టు లెట్ పీపుల్ అండర్స్టాండ్. మనం చిన్నప్పుడు అందరికీ ప్రతి మనిషికి ఒక చిన్న డ్రీమ్ ఉంటుంది. సో అదేంటంటే మనం యాజ్ వీ గ్రో అది డైల్యూట్ అవ్వడమో లేకపోతే స్ట్రాంగర్ అవ్వడమో ఉంటుంది. నాకు చిరంజీవి సార్ని ఆల్మోస్ట్ నేను చిన్నప్పటి నుంచి ఇంజనీరింగ్ అయిపోయి మాస్టర్స్కి వెళ్ళి ఇంకా అక్కడ జాబ్ చేస్తూ కూడా నేను కూడా ఇలాగ వాళ్ళతో పాటు ఒక యాక్టర్ కింద ఉండొచ్చు లేకపోతే ఒక ఫిల్మ్ మేకర్ కింద ఉండొచ్చు అని ఒక స్ట్రాంగ్ డ్రీమ్ వచ్చి చిన్నప్పుడు ప్లాంట్ అయింది. సో దాన్ని ఏంటంటే నేను బయట ఎక్స్ప్రెస్ చేయాలని అంటే మనం చిన్నప్పుడు చాలా
హెసిటేషన్స్ ఉంటాయి, ఇన్సెక్యూరిటీస్ ఉంటాయి, ప్లస్ ఏంటంటే మనం కాన్ఫిడెంట్ ఉండం. సో నేను ఎవరికైనా చెప్తే వాళ్ళు నవ్వేస్తారేమో, నువ్వు అయిపోతావు, నువ్వు హీరో అవుతావు, నీ ముఖం చూసుకున్నావు అని చెప్పి అంటారు. అంటే ఇట్స్ నాట్ లైక్ సరదాగా అనొచ్చు, వాళ్ళ ఇంటెన్షన్ లేకపోయినా దే మైట్ సే ఇట్. అలా నాకు పెద్ద అయిన తర్వాత కూడా కొన్ని మంది మామూలు ఏదో కాన్వర్జేషన్స్లో అని ఉంటారు. ఇవన్నీ ఏంటంటే ఐ డెంట్ ఫీల్ ఎక్స్ప్రెసింగ్ ఇట్ టు ఎనీ వన్. సో అది లోపలే ఉంది. మా పేరెంట్స్ కూడా ఎవరు నన్ను అడగలేదు కూడా చిన్నప్పుడు. ఏంటంటే ఓకే వాళ్ళేంటి, వాళ్ళకి తెలిసిన నాలెడ్జ్లో ద బెస్ట్ ఏంటి, ఎడ్యుకేషన్ ఇవ్వడం. ఎడ్యుకేషన్ ఇస్తే వాడు బాగుపడతాడు, మనలాగా కాకుండా వాడికి కొంచెం సెటిల్ అవుతాడు. సో అది దే గేవ్ ఇట్. నాకు కానీ మా సిస్టర్ కానీ దే గేవ్ ఇట్. బట్ నాకేం అవ్వాలన్నది ఎవరు నన్ను అడగలేదు చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు. ఓకే నువ్వేమవుతావు, అదేంటంటే నాకు ఆ చిన్నప్పుడు ఉన్న డ్రీమ్ని అట్లీస్ట్ ఐ హ్యావ్ టు డూ సంథింగ్ టువర్డ్స్ ఇట్ అన్నది ఐ స్టార్టెడ్ బిలీవింగ్ ఇట్ ఫ్రమ్ దట్ ఏజ్. అండ్ ఒక టైం ఐ వాజ్ వెయిటింగ్, ఓకే ఒక్కసారి మనకి ఆపర్చునిటీ ఎవరైనా ఇస్తారేమో అన్న. ట్రై చేశారా ఇండస్ట్రీలో? ట్రై చేశాను సార్, ఇంట్లో చెప్పకుండా వచ్చి ఇక్కడ ఆడిషన్స్ చేశాను. ఆడిషన్స్ చేసి కొన్ని సెలెక్ట్ అయ్యాము, రండి చేద్దాం అంటే అది మామూలు చిన్న చిన్న ఫస్ట్ న్యూ కామర్స్కి ఓపెన్ చేసిన ఆడిషన్స్ సార్. ఓకే వెళ్ళాను, కొన్నిసార్లు సెలెక్ట్ కూడా అవ్వలేదు. బట్ ఐ ఫెల్ట్ లైక్ ఓకే ఇంజనీరింగ్కి వచ్చినప్పుడు ఐ హ్యాడ్ లిటిల్ కాన్ఫిడెన్స్, ఓకే నేను కూడా ఏదైనా చేయగలుగుతాను అని చెప్పి ఇంట్లో కన్విన్స్ చేయడానికి ట్రై చేశాను. బట్ వాళ్ళు ఏంటంటే భయం, ఓరే ఇప్పుడు ఆల్రెడీ వీడు ఈ స్టేజ్కి వచ్చి ఇప్పుడు ఇఫ్ హీ వాంట్స్ టు షిఫ్ట్ ఇన్ టు దిస్ ఏమైనా అయితే మళ్ళీ లైఫ్ సెటిల్ అవ్వడం ఇవన్నీ కంగారు పడతారు కదా. సో అలాగే దే డెంట్ లెట్ మీ డూ ఇట్. ఓకే సో యూఎస్ వెళ్తే మంచి ఎడ్యుకేషన్ వస్తుంది, దాని తర్వాత నువ్వు నీకు నచ్చింది చేసుకోవచ్చు అన్న ఒపీనియన్తో దే లెట్ మీ గో. అక్కడికి వెళ్ళిన తర్వాత స్టిల్ ఐ మీన్ అగైన్ ఇట్స్ అ డిఫరెంట్ లైఫ్, డిఫరెంట్ లెర్నింగ్. సో బట్ నా డ్రీమ్ మాత్రం అసలు ఇట్స్ హాంటింగ్ మీ లైక్ ఓకే ఏదో ఒకటి చెయ్యి అంటే నువ్వు అది డ్రీమ్ అనుకోవడం కాకుండా యూ హ్యావ్ టు డూ సంథింగ్ టువర్డ్స్ ఇట్ అన్న ఒక బగ్ స్టార్ట్ అయింది. ఐ కెప్ట్ లెర్నింగ్. అంటే ఏదైనా నాకు ఎలా ఉంటుందంటే ఈవెన్ ఇఫ్ ఐ సీ అ ఛాలెంజ్ ఐ డోంట్ థింక్ లైక్ ఓకే ఇట్స్ గోనా క్రష్ మీ, నేను దాని నుంచి ఏం నేర్చుకోగలుగుతానని చూస్తాను. సో అలాగే నేను ఏంటంటే పార్ట్ టైంలో ఆఫీస్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ పనిచేసిన తర్వాత ఒక 2-3 అవర్స్ ఏదో ఒక లైక్ ఫోటోగ్రఫీ నేర్చుకోవడమో లేకపోతే వీడియోగ్రఫీ. సో ఇలాగ అవి ఏంటంటే నేను వెళ్ళి కోర్స్ చేయలేను బికాస్ ఆఫ్ మై రిస్ట్రిక్షన్స్, వీసా రిస్ట్రిక్షన్స్ కానీ ఇవన్నీ. సో స్లోలీ ఏంటంటే ఆన్లైన్లోనే యూట్యూబ్, గూగుల్ ఇవన్నీ ఉండడం వల్ల ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు దోస్ టెక్నాలజీస్. సో అన్నీ దానిలో నుంచి నేర్చుకున్నాను. బీఇట్ డైరెక్షన్ కానీ లేకపోతే షార్ట్ సెలెక్షన్స్ కానీ లేకపోతే ఎనీథింగ్ టువర్డ్స్ ఫిల్మ్ మేకింగ్, వాటి నుంచే నేర్చుకున్నాను. ఇంకా అలా కొంచెం రెగ్యులర్గా ఎక్స్పీరియన్స్ ఉన్న మేకర్స్ చేసినట్టు అనిపించింది నాకు, ఇక్కడ కొత్త వాళ్ళు చేసినట్టు అనిపించలేదు. థ్యాంక్స్. మీరే రైటింగ్, మీరే డైరెక్షన్, అవును సార్, ఇంకా స్టోరీ కూడా మీదే. స్టోరీ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్. స్క్రీన్ ప్లే ఓకే. మ్యూజిక్ ఒకటి వేరే వాళ్ళకి. మ్యూజిక్ నేను చేయలేదు, నాకు ఇంకా అంత నాలెడ్జ్ లేదు సార్. ఓకే. దాని తర్వాత ఎడిటింగ్ కూడా చేశాను. ఎడిటింగ్ కూడా చేశాను. దాని తర్వాత ఇప్పుడు టీజర్ చూసా నేనే చేశాను. దాని తర్వాత ప్రొడక్షన్ డిజైనింగ్, బీట్ ఒక 13 to 14 డిపార్ట్మెంట్స్ నేనే చేసుకున్నాను సార్ మూవీకి. లైక్ మేకప్ కానీ, కాస్ట్యూమ్స్ కానీ, లొకేషన్స్ కానీ, క్యాస్టింగ్ కానీ, ఆర్ట్ ప్రాప్స్ కానీ. అసిస్టెంట్లు ఎవరు లేరు మూవీకి, నేను ఒక్కడనే చేసుకున్నాను మొత్తం అన్ని. ఎందుకంటే యాజ్ అ ప్రొడ్యూసర్ నేను ఎక్కడ కాస్ట్ కట్ చేయాలి, ఎక్కడ విజువల్లీ అంటే స్క్రీన్ మీద కనబడే దాని మీద ఇన్వెస్ట్ చేయాలి, బ్యాక్ సైడ్ ఏదైనా చేయొచ్చు, ఆ సఫరింగ్ నేను తీసుకుంటానని చెప్పి ఐ టుక్ దట్. అన్ని డిపార్ట్మెంట్స్ చేస్తూ కూడా యాక్టింగ్ అయితే పిచ్చికిచ్చేసారు. అంటే మనం రాసింది కదా సార్, మనం ఏం చెప్పాలనుకున్నది మనం అయితే ఇంకా ఫాస్ట్ చెప్తాను. ఇదే వేరే ఎక్స్పీరియన్స్ చేస్తే ఇంకా బాగా చేస్తారు. అపరిచితుల్లో ఎన్ని వేరియేషన్లు చూపించాలి అన్ని వేరియేషన్లు చూపించారు అక్కడ. అంటే ఇంటెన్షన్ ఒకటే సార్, అది చేయడానికి రీజన్ ఏంటంటే ఇది స్మాల్ ఒక చిన్న రీల్ కింద చేద్దాం. ఇప్పుడు నేను ఎవరైనా డైరెక్టర్ కానీ లేకపోతే ఎవరైనా హీరో దగ్గరికి వెళ్ళి సార్ నేను ఇంట్రెస్ట్ ఉంది నేను చేస్తానంటే ఆ లక్షల కోట్ల మందిని చూస్తారు. వాట్ ఈజ్ యూనిక్ అబౌట్ యూ అన్నది నేను చూపెట్టుకోవాలి. సో దానికి ఏంటంటే ఐ థాట్ ఐ హ్యావ్ టు డూ సమ్ కైండ్ ఆఫ్ షార్ట్ రీల్ ఆర్ సంథింగ్ దట్ షోస్ మై స్కిల్ సెట్. ఓకే నేను ఇలా వేరియేషన్స్ చేయగలుగుతాను, ఇవి చేయగలుగుతాను అని. అక్కడ ఆ ఫార్మాట్ నుంచి ఫీచర్ ఫిల్మ్కి సమ్హౌ ఇట్ హ్యాపెన్. సో అక్కడ ఏంటంటే నేను ఈ రాసుకోవడానికి కూడా రీజన్ ఏంటి, నాలో ఉన్న యాక్టింగ్ స్కిల్స్ కానీ లేకపోతే ఫిల్మ్ మేకింగ్ స్కిల్స్ చూపెట్టుకోవడానికి మెయిన్గా చేసింది సార్ మూవీ. దిస్ ఇస్ నాట్ మేడ్ ఫర్ అంటే ఎర్నింగ్ మనీ ఆర్ ఎనీథింగ్, ఇట్స్ మోర్ to prove that okay I can also be part of this small community which is like a film industry. అంటే యూజువల్గా చెప్పాలంటే యూఎస్లో ఉంటున్నారు కాబట్టి యూఎస్లోనే షూట్ చేశారు. అండ్ మామూలుగా ఇప్పుడు ఎలా అయిపోయిందంటే ఇండస్ట్రీలో చాలా వరకు మూవీస్ బోల్డ్ సీన్స్, అలాంటి ముద్దులు, రొమాంటిక్ ఇవన్నీ ఉంటేనే వర్కౌట్ అవుతుంది. కొంత ఓటీటీకి కూడా మన డబ్బులు మనకు వస్తాయి,
అది తీసే డైరెక్టర్స్ని చూస్తున్నాం, ప్రొడ్యూసర్స్ని చూస్తున్నాం. మరి అలాంటిది కాకుండా ఎందుకని బహుముఖం అనే కాన్సెప్ట్ అదే మెసేజ్ ఓరియంటెడా లేకపోతే ఏంటి అది అసలుకి? సినిమా ఇస్ మిక్చర్ ఆఫ్ డిఫరెంట్ జానర్స్ అండ్ డిఫరెంట్ ఫ్లేవర్స్. బేసికలీ ఒకే ఫ్లేవర్ని మనం 10 సార్లు తిన్నామంటే వీ విల్ గెట్ బోర్డ్. సో అందుకే దేర్ ఆర్ లైక్ మల్టిపుల్ ఫ్లేవర్స్ టు ఇట్. సో దే ఆర్ స్పెషలిస్ట్ ఇన్ డిఫరెంట్ జానర్స్. సో నాకు వచ్చి సైకలాజికల్ థ్రిల్లర్స్ ఆర్ లైక్ మై ఇంట్రెస్టింగ్. ఎప్పుడైనా థ్రిల్లర్ ఇది థ్రిల్లర్, సైకలాజికల్ థ్రిల్లర్, సస్పెన్స్, ఫుల్ సస్పెన్స్, సైకలాజికల్ థ్రిల్లర్. ఎండ్ వరకు మీరు యూ విల్ నాట్ గెస్ వాట్ ఇట్స్ హ్యాపెనింగ్. ట్విస్ట్ అండ్ టర్న్స్ ఉంటాయి. సో ఇట్ విల్ బీ ఎగ్జైటింగ్ ఫర్ యూ టు వాచ్ ఇట్. నాకేంటంటే వెన్ వీఆర్ షోకేసింగ్ అవర్ స్కిల్ సెట్, ఐ వాంట్ ఎవ్రీ వన్ టు వాచ్. ఒక స్పెసిఫిక్ ఆడియన్స్ని మాత్రమే టార్గెట్ చేయకుండా ఐ వాంట్ ఎవ్రీ వన్ టు వాచ్. సో అది దట్ వాస్ దేర్ ఇన్ మై మైండ్. సో చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు చూసేలాగా ఒక కంటెంట్ చేయాలి. అది సస్పెన్స్ఫుల్ థ్రిల్లర్గా అయితే ఇప్పుడు చాలామంది ఓటీటీ రావడం వల్ల ఇప్పుడు ఇన్ వర్స్ట్ కేస్ థియేటర్కి వెళ్ళకపోయినా ఓటీటీలో ల్యాండ్ అయ్యేటప్పుడు ఐ వాంట్ దెమ్ టు వాచ్ ఇట్. సో అప్పుడు అలాంటప్పుడు మనం ఫ్యామిలీ మొత్తం చూసేలా చేయాలి కాబట్టి అది ఇంటెన్షన్ సార్ ఒకటి. ఇంకోటి ఏంటంటే మనం ఏది చేసినా కొంచెం ఎగ్జైటింగ్గా ఉండాలి, యూనిక్గా ఉండాలి. సో ఇప్పుడు అందరూ లవ్ స్టోరీస్ చేస్తున్నారు ఫస్ట్ వచ్చినప్పుడు, లేకపోతే ఇంకా డిఫరెంట్ జానర్స్ తీసుకుంటున్నారు. బట్ నాకేంటంటే నన్ను నేను షోకేస్ చేయడానికి ఏదైనా యూనిక్గా ఉండాలి, డిఫరెంట్ ఉండాలి, కాంప్లెక్స్ ఉండాలి. సో ఈ స్క్రిప్ట్ చాలా కాంప్లెక్స్ ఉంటుంది. ఐ మీన్ మీరు చూస్తే అర్థమవుతుంది. ఇది 1 hour 30 minutes సార్. 1 hour 30 minutes. అంటే మీకు బోర్ లేకుండా కూర్చొని ఆ 90 minutes మీరు నా కోసం కూర్చున్నారంటే నేను ఆబ్లిగేటెడ్గా ఫీల్ అవుతాను. ఎందుకంటే మీరు 1 hour 30 minutes నా కోసం స్పెండ్ చేస్తున్నారు. సో అది నేను ప్రాపర్గా ఏదో నాకున్న సెటప్లో నేను మంచిగా ఇవ్వాలన్న ఇంటెన్షన్తో చేసింది. సో బహుముఖం విల్ బీ సంథింగ్ ఆన్ దోస్ లైన్స్. యా, చాలా డిఫరెంట్గా ఉంది టైటిల్ కూడా. అంటే యా, సో ఇట్ హ్యాపెన్ టు చాలా మంది ఇప్పుడు బహుముఖంని నువ్వు ఈ మూవీకి పెట్టిన వర్క్ కూడా ఇట్స్ రిలేటింగ్ టు ద టైటిల్ అని చెప్పి చాలా మంది అంటున్నారు. నచ్చుతుంది. సో ఇట్స్ లైక్ కాంప్లిమెంటింగ్. సో ప్రమోషన్స్ కూడా కొంచెం ఇన్నోవేటివ్గా చేస్తున్నారు అనుకుంటా. అంటే వెన్ దెర్ ఇస్ నో సోర్స్ అప్పుడు యూ విల్ స్టార్ట్ థింకింగ్ అవుట్ ఆఫ్ ద బాక్స్ కదా సార్. సో మనకేంటంటే ఇప్పుడు ఎక్కువ ప్రమోషన్స్ ఇవన్నిటికి కూడా ఎక్స్పెన్స్ ఎక్కువ అవుతుంది. సో అది కాకుండా మనం పెట్టేది ఎక్కడికి వెళ్తుందని కూడా తెలియట్లేదు. ఇప్పుడు డిజిటల్ మార్కెటింగ్లో యూ డోంట్ నో హౌ ఇట్స్ గోయింగ్ అండ్ వేర్ ఇట్స్ గోయింగ్. సో సరే మనం ఉన్న ఆప్షన్స్లో ఏది బెస్ట్ అని చూస్ చేసుకుందాం అన్నప్పుడు నా ఫ్రెండ్స్ ఇప్పుడు రోహిత్ వీళ్ళు ఉన్నారు, వాళ్ళు ఇలా ఎల్ఈడి ఒకటి ఉంది అని చెప్పి అన్నారు. నేనేం చేశాను, ఓకే వై కాంట్ ఐ సీక్ దర్ హెల్ప్. ఎల్ఈడి తీసుకొని నేనే తిరిగేస్తాను. సో అప్పుడు నాకు ఆ కాస్ట్ కటింగ్ ఉంటుంది. ప్లస్ నాకేంటంటే ఐ ఎంజాయ్ దిస్ ఇస్ నాట్ జస్ట్ ప్యాషన్, ఐఎమ్ లవింగ్ ఎవ్రీ ఇంచ్ ఆఫ్ ఇట్. అంటే ఏది చేసినా ఐఎమ్ ఎంజాయింగ్ ఇట్. అది కాకుండా డైరెక్ట్ ఆడియన్స్ దగ్గరికి వెళ్ళి నేను మాట్లాడేటప్పుడు ఐఎమ్ ఏబుల్ టు సీ దర్ రియాక్షన్స్, వాళ్ళు ఎలా అనుకుంటున్నారు. దీనివల్ల నాకేంటంటే అడ్వాంటేజ్ ఏంటంటే ఐ కెన్ లెర్న్, ఓకే ఏది ఎగ్జైటింగ్గా ఉంది వాళ్ళకి. సో నెక్స్ట్ ప్రాజెక్ట్కి నాకు బాగా హెల్ప్ అవుతుంది. ఎల్ఈడి ఎక్కడ వేసుకుంటున్నారు? బ్యాక్ ప్యాక్ సార్. అంతే, ఒక 6 kgs ఉంటుంది. బ్యాగ్ వేసుకున్నట్టు. బ్యాగ్ వేసుకున్నట్టు వీడియోస్ కూడా ఉంది, అదిగోండి సార్. సో బ్యాగ్ వేసుకున్నట్టు వేసుకొని ఐ స్టార్ట్ రోమింగ్ అరౌండ్. ఐ ఇంటరాక్ట్ విత్ పీపుల్. సో టీజర్ అండ్ సాంగ్ ప్లే చేస్తుంటా. క్యూఆర్ కోడ్ కింద ఉంటుంది. సో వాళ్ళు చూసిన వెంటనే విజువల్ బాగుంది, స్కాన్ చేసుకోవాలంటే స్కాన్ చేసుకొని తిరుగుతారు ఒక్కళ్ళే. అంటే నేను ఇప్పుడు టీమ్ ఇక్కడ ఎవరు లేరు సార్, అందరూ క్యాస్ట్ అండ్ క్రూ అక్కడ ఉన్నారు యుఎస్లో. వాళ్ళు ఏంటంటే వాళ్ళు అందరూ కూడా వాళ్ళ లైఫ్ దానిలో ఉంటారు. ఇది మనకు పిచ్చి, వాళ్ళందరికీ మనలాగా ఉండాలని లేదు కదా. సో ఇది అట్లీస్ట్ మనకుంది కాబట్టి మనం చేద్దాంలే అని చెప్పి ఇంటెన్షన్. నేను కూడా కొన్ని 100 సినిమాలకు ప్రమోషన్స్ చేసి ఉంటాను, కానీ ఫస్ట్ టైం ఇలాంటి కొత్తగా వైజాగ్ బీచ్ లోనా? ఇది వైజాగ్ బీచ్ సార్. వాళ్ళు కూడా కొంచెం కొత్తగా ఫీల్ అయ్యి ఉంటారు. చాలా మంది అంటే కొన్ని మంది వచ్చి ఏంటంటే నేను ఏదో అమ్మడానికి వచ్చాను అనుకొని లేదు అని చెప్పి వెళ్ళిపోతున్నారు అనమాట. అంటే నేను లేదంటే అమ్మడానికి నేను మూవీ చేశాను, మూవీ టీజర్ బ్యాక్ సైడ్ ప్లే అవుతుంది అంటే చూస్తున్నారు. చూసి సీరియస్ తీసుకోలేదు చాలామంది. బట్ సర్ప్రైజింగ్ ఫ్యాక్టర్ ఏంటంటే ఒక్కసారి క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి చూసి నేను ఎక్కడో నడుచుకుంటూ వెళ్ళిపోయి ఉంటాను ఒక 1/2 kilometer. వాళ్ళందరూ పరిగెట్టుకుంటూ వచ్చి బ్రో చాలా బాగా చేశారు బ్రో, అసలు మేము అనుకోలేదు, totally mind blowing, so can we have a picture ఇది అన్నప్పుడు I was like so shocked and it's like complimenting. సాఫ్ట్వేర్ కదా మీరు? నేను సాఫ్ట్వేర్ సార్. యూఎస్ లో మంచి పెద్ద పొజిషన్ లోనే ఉన్నారా? సీనియర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్. అంత పెద్ద పొజిషన్ లో ఉండి సినిమా మీద ఉండే ఒక ఫ్యాషన్ ఎంత దూరం ఎక్కడ దాకా తీసుకొచ్చింది మిమ్మల్ని? ఇట్స్ ఎ జర్నీ అంతే. మీ లైఫ్ లో సినిమా అనే ఒక పార్ట్ లేకపోతే ఉండగలరా మీరు?
అంటే నాకు తెలిసి ఐ మెంట్ టు బీ ఇన్ సినిమాస్ అనుకుంటా సార్. నాకు అట్లా అనిపిస్తుంది యా అదే. సో మీరు చేసేయని చూస్తుంటే ఐ ఫీల్ లైక్ మై ఏమంటారు ప్రతి వాళ్ళకి ఒక సోల్ ఎక్కడో ఉంటుంది కదా. సో ఐ ఫీల్ లైక్ మైన్ ఈస్ దట్. నేను చిన్నప్పుడు కూడా మా మదర్కి ఇదే క్వశ్చన్ అడిగాను, నువ్వు నన్ను చదువు అంటున్నావు, ఇప్పుడు చదువుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు, లక్షల కోట్ల మంది ఉన్నారు, నీకు అందరి పేరు తెలుసా అని అడిగాను. చిరు సార్ నీకు తెలుసు కదా, ఎలా తెలుసు, ఎందుకంటే తను యాక్టింగ్ అండ్ దీనిలో ఉన్నారు, సో నేను అలాగే అవుతానని చెప్పేవాడిని. ఓకే. సో మా మమ్మీ దాన్ని నమ్మలేదు. అంటే వాళ్ళు నమ్మడం అంటే మనం మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కదా సార్. సో అక్కడ ఏంటంటే మనకి ఆల్రెడీ ఆప్షన్స్ చాలా తక్కువ ఉంటాయి, ఫెయిల్ అయిపోతాను ఒక ఇది ఉంటుంది ఎవరికి. సో అది మన పిల్లలు అవ్వకూడదన్న ఒక దీనిలో దే నాట్ ఎంకరేజ్ ఇట్. సో అలాగే భయపడతారు మెయిన్గా. టాలెంట్ నేను ఆ డాన్స్ షోస్కి రావడం కానీ ఇవన్నీ మా పేరెంట్స్కి నిజంగా ఎంకరేజ్ చేయకపోతే డాన్స్ బై డాన్స్లో ఫస్ట్ తీసుకున్నాను సార్, ఫస్ట్ ప్రైజ్. ఎవరితో? మన యాంకర్ శిల్ప గారు ఉన్నారు కదా, శిల్పా చక్రవర్తి గారు, అలీ సార్ ఇద్దరు హోస్ట్ చేసేవారు అనమాట. సో అదే షోలో ఫస్ట్ తీసుకున్నాను. డాన్స్ బేబీ డాన్స్ మీరు విన్నర్ అయితే? ఇక్కడే అన్నపూర్ణ స్టూడియోస్లో వచ్చి విన్ అయ్యాను. అప్పుడు అనుకున్నాను ఓకే విన్ అయిపోతే చాలు కాల్స్ వస్తాయి అనుకున్నాను సార్. ఎందుకంటే మన రజనీకాంత్ సార్ కానీ వీళ్ళందరినీ రోడ్డు మీద ఎక్కడో చూసి ఒక టాలెంట్ తీసుకెళ్తారని చెప్పి వినడం తప్పించి మనం ఎప్పుడు నేను అదే అపోలో ఉండేవాడు అప్పుడు. సో మనకి అలాగ అవుతుంది అప్పుడు చెప్పుకోవడానికి బాగుండే, మనకు వినడానికి భలే ఉండే. అవును సార్, నిజంగా ఇలా జరుగుతుందా అని. ఇట్స్ ఏమంటారు ఇట్స్ మెంట్ టు హ్యాపెన్. కొన్ని అంటారు, నాకు ఒక డైలాగ్ చాలా రిలేట్ చేసుకుంటున్నాను సార్ ఇప్పుడు ఈ మూవీకి ఎస్పెషల్లీ. యుద్ధాన్ని వెతుక్కుంటూ ఆయుధాలు వాటంతట వస్తాయని చెప్పి అంటున్నారు కదా. సో ఈ మూవీకి అన్నీ అలాగే అవుతుంది. ఇప్పుడు ఈ షో ఫస్ట్ టెలివిజన్ షో నాది, మీతో చేస్తున్నాను. సో అందరూ నాకు అటాచ్ అయ్యాలి కూడా అలాగే అటాచ్ అవుతున్నారు. సో మూవీని కొంచెం ఇంకా ఫర్దర్ ఎలా తీసుకెళ్లాలన్న దీనిలోనే అవుతుంది. నేను విన్నప్పుడే చాలా థ్రిల్లింగ్గా ఫీల్ అయ్యా. అది ఎట్లయినా థ్రిల్లరే, అది ఓకే. నేను కూడా థ్రిల్లింగ్గా ఫీల్ అయ్యా. అంటే థ్రిల్లింగ్ ఒకటనా ఏమనుకుందంటే చెప్పనా సార్, వీడికేం పోయాకాలం బాగా చదువుకున్నాడంట, మంచి జాబ్ అంట, సంపాదించుకుంది, ఎక్కడైనా ల్యాండ్స్ కొనుక్కోవచ్చు కదా, చిరంజీవి గారి మీద ఇష్టం ఉంటే ఇట్లా సినిమాలు కూడా తీసేస్తారా అనిపించింది నాకు. నిజంగా చిరంజీవి గారు కూడా మేబీ ఆయన దాకా చేరుతుంది ఈ వీడియో, హోప్ఫుల్లీ. ఆయనకు కూడా చాలా ఇష్టం, ఆయన ఇష్టపడే ఫ్యాన్స్ కానీ ఆయన ఇష్టపడే వ్యక్తులను కానీ ఒకసారి హక్కును చేర్చుకున్నారంటే ఆయన లైఫ్ లాంగ్ గుండెల్లో పెట్టుకున్న వ్యక్తి ఆయన కూడా. ఎందుకంటే దగ్గర నుంచి మేము చాలామందిని చూసాం కాబట్టి ఆయన్ని, చాలామందికి ఇన్స్పిరేషన్. అందుకే ఆయన మోటివేట్ చేస్తారు మనిషిని ఎప్పుడు కూడా. నేను అలా చేద్దాం అనుకున్నాను, ఇలా చేద్దాం అనుకున్నాను అంటే మీకు ఎందుకండి ఇలానే చేయండి, ఎందుకు ఇవే మీకు అవసరం అని చెప్పరు. ఎస్ ట్రై చేయండి, ఏమవుతుంది. అలా చెప్పేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు సార్. చాలా మంది ఏంటంటే వాళ్ళకున్న ఎక్స్పీరియన్స్లో దే విల్ స్టీరియో టైప్ ఇట్. ఓకే ఇలా వెళ్తే నువ్వు ఫెయిల్ అయిపోతావు, వెళ్ళొద్దు అని చెప్పి మనల్ని డిమోటివేట్ చేయడానికి చాలా మంది ట్రై చేస్తారు. బట్ మనకి రేపు ఏమవుతుందని కూడా మనకు తెలియదు. సో అలాంటి గ్యారంటీ లేనప్పుడు మనకు నచ్చిన డ్రీమ్ని, మన ప్యాషన్ని వదులుకోకుండా పర్సూ చేయడం అనేది యూ హ్యావ్ టు ఎంకరేజ్ యాజ్ అ ఫ్యామిలీ ఆర్ ఫ్రెండ్ ఆర్. మీ ఫ్రెండ్స్ అందరూ చాలా థ్రిల్లింగ్గా ఫీల్ అయ్యి ఉంటారు ఈ టీజర్ చూసి. యా సార్, అంటే వాళ్ళకి కూడా దే డిడ్ంట్ థింక్ లైక్ ఐ హ్యావ్ దిస్ మచ్ ఏమంటారు ప్యాషన్. సో మనోడు ఎంత కళాకారుడా వాళ్ళకి తెలుసుంటుంది మామూలుగా, ఎందుకంటే చాలా సంవత్సరాల నుంచి చూస్తున్నారు. సో బట్ ఇంత కష్టపడతాడు, ఇంత చేస్తాడన్న ఒక ఇది గ్యారంటీ వాళ్ళకి ఉండేది కాదు. బట్ ఇప్పుడైతే దే ఆర్ ఆల్ లైక్ నా చిన్నప్పటి నుంచి చదువుకున్న ఫ్రెండ్స్ కానీ ఇంటి దగ్గర ఉన్న ఫ్రెండ్స్ వీళ్ళందరూ కైండ్ ఆఫ్ సపోర్టింగ్ మీ అలాట్ నా. సో వాళ్ళందరూ ఏంటంటే అప్పుడు నన్ను ఎలా ట్రీట్ చేశారో ఇప్పుడు అలాగే ట్రీట్ చేస్తున్నారు. ప్లస్ ఏంటంటే దే ఆర్ ఆల్ హ్యాపీ అబౌట్ ఇట్ బేసికలీ. లవర్ ఉన్నారా? మొన్నే మ్యారేజ్ అయింది సార్. మ్యారేజ్ అయిందా? మొన్నే మ్యారేజ్ అయింది. ఎప్పుడు? లాస్ట్ ఇయర్ సార్, లాస్ట్ ఇయర్ నవంబర్లో అయింది. వైఫ్ ఫీలింగ్ ఏంటి? తను యాక్చువల్లీ మా వైఫ్ వచ్చి ఇండియాని రిప్రజెంట్ చేసింది సార్. ఫస్ట్ సౌత్ ఇండియన్ ఫీమేల్ గోల్ఫర్, షీఈ్ అ గోల్ఫర్. సో తను ఇండియన్ రిప్రజెంట్ చేసి 13 years ఆడారు ఇంటర్నేషనల్ లెవెల్లో. సో ఏంటి? భావన నాగశెట్టి. ఓకే. సో తను ఏంటంటే షీ హ్యావ్ సీన్ దిస్ ఈ గ్లోరీ, బీబీసీ ఇలాంటి ఛానల్స్లో అన్నింటిలో ఇంటర్వ్యూస్ కూడా ఉన్నాయి తనవి. సో ఫర్ హర్ ఇట్స్ నాట్ లైక్ ఏదో కొత్త క్రేజీ కాదు, బట్ షీఈస్ ఎంకరేజింగ్. అంటే తనకు ఐడియా ఉంది కాబట్టి షీఈస్ సపోర్టింగ్ అండ్ షీఈస్ బీయింగ్ దేర్. ఇప్పుడు ఏం చేస్తున్నారు మేడం? సో తను కూడా అక్కడ వర్క్ చేస్తున్నారు, అంటే యూఎస్లోనే వర్క్ చేస్తున్నారు. నేను ఏంటంటే ఐ వాంట్ టు సపోర్ట్ హర్ ఇన్ వాట్ ఎవర్ వే పాసిబుల్. బట్ ఏంటంటే తను ఫైనాన్షియల్ సిచ్యువేషన్స్ వల్ల షీ హ్యాస్ టు క్విట్
pursuing professionally, and she's working there. ఓకే, Yeah. ఎన్ని ఇయర్స్ తను రిప్రజెంట్ చేశారు? Indian almost like she started playing from 13 years. 13 years నుంచి 18 or 19 వరకు she Oh. did that. Yeah. ఓకే, She's a well-known name, sir, actually. And the golf side lo, they will know her. South India lo first person, female lady representing India. ఓకే. ఇంకెవరు లేదు తర్వాత కూడా? ఉన్నారు. దాని తర్వాత చాలా మంది ఇప్పుడు ఆపర్చునిటీస్ ఓపెన్ అయ్యాయి కదా. అప్పుడు ఏంటంటే ఇట్ వాస్ టఫ్, బట్ ఐ థింక్ షీ డెడ్. అండ్ ఇప్పుడు కూడా చాలా బాగా ఆడతారు తను. Yeah. అంటే మీ ఇద్దరు ఆడుతుంటారా? అని మనకు అస్సలు రాదు సార్. ఓకే, కొంచెం కూడా నేర్చుకోలేదా? అంటే నచ్చుతుంది, మైండ్ పెట్టి ఆడాలి. బట్ ఏంటంటే మనం క్రికెట్ బాగా ఆడతాం. నేను డిస్ట్రిక్ట్ లెవెల్ క్రికెట్ ఆడాను సార్. దాని తర్వాత ఇక చాలా కాంపిటీషన్స్ ఇవన్నిటికి కూడా వెళ్తాను. బట్ మనకున్న క్రికెట్ దీనిలో అది వెళ్ళి ఆడితే దాన్ని అలాగే స్వింగ్ చేస్తాను. ఫీల్ అయ్యారా మన వైఫ్ మనకన్నా టాలెంటెడ్? లేదు, అలా అది నేను హ్యాపీ ఫీల్ అవ్వాలి కదా సార్. ఎందుకంటే నేను అదే ఇందాక కూడా అదే చెప్తున్నాను కదా, యాజ్ ఎ ఫ్యామిలీ లేకపోతే ఏ రిలేషన్షిప్ అయినా, ఫ్రెండ్ అయినా, ఏదైనా, వీ హ్యావ్ టు సీ వాట్ వీ కెన్ డూ టు మేక్ దెమ్ ఫీల్ బెటర్. అంతేగాని దాని నుంచి మనం వాళ్ళని ఎలా పుల్ చేయాలి, ఎలాగ వాళ్ళని హోల్డ్ చేయాలన్నది మాత్రం ఐ డోంట్ లైక్ దట్ కాన్సెప్ట్. బట్ లక్కీగా అలాంటివి ఏం జరగట్లేదు ప్రస్తుతం. లవ్ మ్యారేజా? తను నాకు మీరు లవ్ చేశారా? అంటే ఇద్దరు ఆఫీస్లో క్యాజువల్గా పరిచయం అయ్యి అలాగా స్లోగా అందరు క్యాజువల్ గానే పరిచయం స్లోగా తెలుసుకున్న తర్వాత ఐ థింక్ వీ స్టార్టెడ్ లైకింగ్ ఈచ్ అదర్. సో యా, యాక్సెప్ట్ చేసేసారు వెంటనే? వాళ్ళ ఇంట్లో ప్రాబ్లం లేదు, మా ఇంట్లో కొంచెం ప్రాబ్లమ్స్ ఉంది. బట్ ఎందుకు? అంటే ఈ అమ్మాయి టోటలీ డిఫరెంట్ స్టేట్ అండ్ డిఫరెంట్ లాంగ్వేజ్ స్పీకింగ్. మనది వచ్చి ఏ స్టేట్ అన్నది? మైసూర్లో ఉంటారు సార్. మైసూర్. సో అందుకని కొంచెం ఆ కాన్ఫిడెన్స్. భాషదే ముందులే. అదే, సుమా గారు కూడా కేరళ. అదే, ఇక్కడికి వచ్చి రాజీవ్ గారిని చేసుకొని అదే తెలుగు అమ్మాయిలా మారిపోలా? అదే, నాకు ఆ నమ్మకం లేదు. అంటే నాకు అందరూ ఒకటే. సో స్టార్టింగ్ ఎక్కడి నుంచైనా ఏ ఆస్పెక్ట్లో అయినా నాకు అందరూ ఈక్వలే. సో నాకు ఇది లేదు. బట్ పేరెంట్స్కి ఇంకా కొంచెం నమ్మకం ఉంటుంది కదా, సో దానివల్ల కొంచెం ఇబ్బంది. బట్ ఇప్పుడు దే ఆర్ ఆల్ గుడ్. సూపర్. సో ఏంటి ఇప్పుడు ఈ సినిమా తర్వాత మంచి మంచి ఆఫర్స్ వచ్చినాయి అనుకోండి, ఇన్ కేస్ సపోర్టింగ్ క్యారెక్టర్స్ లైక్ అర్జున్తో, మహేష్ బాబుతో, ప్రభాస్, చరణ్తో రెడీగా ఉన్నారా చేయటానికి? అంటే నేను ఫిల్మ్ మేకింగ్లో ఇది గొప్ప అన్న దీనిలో నేను చూడండి సార్. ఫిల్మ్ మేకింగ్లో ఏ రోల్ అయినా వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు నేను ప్రమోషన్స్ చేసేటప్పుడు ఐఎమ్ క్యారింగ్ ద బ్యాక్ ప్యాక్ అండ్ ఐఎమ్ రోమింగ్ అరౌండ్. సో ఇది చేయడం వల్ల నాకు చాలా లెర్నింగ్. అంటే ఇప్పుడు మన గ్రౌండ్ లెవెల్లో చాలామంది మన పోస్టర్స్ అంటించే వాళ్ళ దగ్గర నుంచి థియేటర్స్లో షోకేస్ చేసేంత వరకు ఎవ్రీ వన్స్ ఎఫర్ట్ ఈజ్ గోయింగ్ ఇన్ దర్. అది ఎంత కష్టమైనదని నాకు అర్థమవుతుంది. సో అప్పుడు ఇది అర్థమైతేనే కదా మనం బెటర్గా మూవ్ అవ్వగలుగుతాం. ఇప్పుడు రాజమౌళి సార్ ఉన్నారు, సార్ అంత స్ట్రాంగ్గా చేయడం వల్ల లేకపోతే అతని ఎక్స్పీరియన్స్ వల్ల ఇప్పుడు హీఈస్ అట్ డిఫరెంట్ లెవెల్. సో అది నేను నమ్ముతాను సార్. సో ఇప్పుడు నేను ఆ చిన్న రోల్స్ చేసినా కూడా ఐఎమ్ నాట్ ఆ చిన్న రోల్ అని కాదు, వాట్స్ ఇంపార్టెంట్ ఇన్ దట్ రోల్ అని చూస్తాను. ఇట్ డజంట్ మ్యాటర్ వాట్ కైండ్ ఆఫ్ ఫిల్మ్ వచ్చి ఇంపార్టెంట్ ఎప్పుడైనా, దాని తర్వాత ఎవరు చేస్తున్నారు అనేది ఇంపార్టెంట్. అంటే మీరు ఎలాంటి క్యారెక్టర్స్లో దిట్ట? లైక్ రొమాంటిక్ కింగ్, లేకపోతే విలనా, లేకపోతే కామా, లవర్ బాయా? సో అది అన్ని చెప్పడానికి ఈ మూవీ చేశాను సార్. ఇన్ని షేడ్స్ అలా ఉన్నాయనా? అవి అన్ని కనబడతాయి, అన్ని షేడ్స్ కనబడతాయి దీనిలో. సో అట్లీస్ట్ ఓకే, ఈడు ఒక్కదానికి స్టిక్ అయిపోతాడు, ఈడు ఒక్కటే చేయగలుగుతాడు అన్న నమ్మకం లేకుండా ఫిల్మ్ మేకర్స్ ఎవరైనా ఉన్నా, ప్రొడ్యూసర్స్ ఉన్నా, డైరెక్టర్స్ ఉన్నా, వాళ్ళకి తెలియాలి కదా, ఓకే ఈ అబ్బాయి ఇది చేయగలుగుతున్నాడు అని ఒక ఐడియా వస్తే ఓకే నన్ను నమ్మి నెక్స్ట్ ఏమైనా రోల్ ఇచ్చినా వాళ్ళు కాన్ఫిడెంట్ ఫీల్ అవుతారు. వాళ్ళు రోల్ ఇచ్చినా మనం ఏంటంటే ఒక 100% పెట్టేది ఒక 1000% పెట్టేస్తాను నేను దానికి. సో అట్లీస్ట్ ఆ నమ్మకం వచ్చి ఈ మూవీ ఇస్తుందని నేను నమ్ముతున్నాను. సూపర్, గ్రేట్ కదా. సో అసలుకి మీరు ఇప్పుడు 5-6 సినిమాలు తీసిన హీరోస్ కూడా ప్రమోషన్స్కి వస్తే చాలా నర్వస్గా ఫీల్ అవుతారు. ఎలా ఉంటుందో, రిలీజ్కి రెడీగా ఉంది, ఎలా యాక్సెప్ట్ చేస్తారో ఆడియన్స్ ఈ సబ్జెక్ట్ని అని తర్జన పడతారు. మీరేంటి ఓన్ ప్రొడ్యూసరు, డైరెక్టరు, రైటింగ్, మీరే ప్రమోషన్స్ చేసుకుంటున్నారు, మీరే ఆడియో లాంచ్ కూడా మీరే చేసుకున్నారు కదా? ఆడియో లాంచ్ మా కాలేజ్లో చేశాను సార్, బీటెక్ కాలేజ్లో. నేను ఏంటంటే ఇంకా మనం ఏం సాధించలేదు కదా అని చెప్పి నేను ఎవరిని అడగలేదు. బట్ నా టీజర్ నా ఫ్రెండ్స్ చూసి ప్రిన్సిపల్స్కి, హెచ్ఓడీలకి ఫార్వర్డ్ చేసి చూసారు,
కార్తిక్ మూవీ చేసి అసలు నువ్వేంటి అసలు ఎవరికి చెప్పలేదని అంటే, సార్ మనం ఇంకేం సాధించలేదు కదా సార్, సాధించిన తర్వాత వద్దాం అని చెప్పి అనుకున్నాను సార్ అంటే, లేదు వాట్ ఎవర్ యూ వాంట్ వీఆర్ దేర్ అని చెప్పానంటే, ఐ సెడ్ లైక్ సార్ కెన్ ఐ హ్యావ్ అన్ ఐడియా, నాకు ఎలాగో తెలిసిన వాళ్ళు ఎవరు లేరు ఇండస్ట్రీ సైడ్, అట్లీస్ట్ మీరు మీ చేతుల త్రూగా రిలీజ్ చేస్తే బాగుంటుంది సార్ ఫస్ట్ ఆడియో, ఇట్ విల్ బీ అ బ్లెస్సింగ్ ఫర్ మీ అని అంటే కాలేజ్లో ఆర్గనైజ్ చేశారు. నేను కాలేజ్లో లిటరలీ నన్ను డైలీ గేట్ ముందు నించోబెడతారు. ఎందుకంటే కాలర్ బటన్ వేసుకుని ఇప్పుడు వేసుకోవట్లేదు, సో సారీ ఫర్ దట్. బటన్ పెట్టాను, మా ప్రిన్సిపల్ నించోబెడతారు. దాని తర్వాత క్లాస్లో కూడా అల్లరి చేస్తాను, లాస్ట్ బెంచ్లో ఉంటాను అని చెప్పి ఎవ్రీ క్లాస్లో ఒక్కసారైనా నించోబెడతారు మనని. సో అదే కాలేజ్లో దే మేడ్ మీ ఫీల్ లైక్ ఐఎమ్ ఎ సెలబ్రిటీ. సో ఇట్ వాజ్ లైక్ ఎ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. ఐ వాజ్ లైక్ బ్లోన్ అవే. అంటే కాలేజ్లో ఎవ్రీ వన్ స్టార్టింగ్ ఫ్రమ్ ప్రిన్సిపల్ సార్ నుంచి స్టూడెంట్స్ వరకు ఎవ్రీ వన్ మేడ్ మీ ఫీల్ స్పెషల్. నెక్స్ట్ ఇయర్ గెస్ట్గా వెళ్తారని చూడండి. ఐ విష్ దట్ హ్యాపెన్స్. సో గ్రేట్ కదా. అండ్ ఓన్ రిలీజ్ కూడా. ఓన్ రిలీజ్ సార్. 29th రిలీజ్ కదా. ఈ March 29th రిలీజ్ అవుతుంది సార్. ఎస్పెషల్లీ ఇన్ PVR, INOX, సినీపోలిస్ అండ్ ఏషియన్ మూవీ థియేటర్స్లో అవుతుంది. సింగిల్ థియేటర్స్ కూడా కొన్ని చూస్ చేస్తాం. న్యూ టాలెంట్స్ని కూడా ఎంకరేజ్ చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు కదా. గీతా ఆర్ట్స్, బనీవాస్ గారు కానీ, అరవింద్ గారు కానీ, SKN కానీ, ఈవెన్ దగ్గుబాటి సురేష్ గారు కూడా న్యూ టాలెంట్స్ని ఎంకరేజ్ చేస్తారు. అండ్ ఇప్పుడు దిల్ రాజు గారు కూడా ఎంకరేజ్ చేస్తున్నారు. ఇప్పుడు చాలా వచ్చేసాయి కదా. మంచి ఒక బ్యానర్ నుంచి రిలీజ్ అవుతుందంటే ఒక మైలేజ్ వస్తుంది కదా. వై డోంట్ యూ ట్రై? అంటే నాకు అదే కావాలి సార్. అంటే నేను ఐ డెంట్ ఫీల్ లైక్ ఓకే ఇదేదో నన్ను నేను ప్రూవ్ చేసుకోవడానికి నేను ఇవన్నీ చేస్తానని దాని మీద తీసుకోలేదు ఇవన్నీ. అదే చెప్పాను కదా సార్, డెస్టినీ ఈజ్ మెంట్ టు బీ హ్యాపెన్ లైక్ దిస్ ఫర్ మీ, ఫర్ దిస్ ఫిల్మ్. నేను అన్నీ ట్రై చేస్తున్నాను, ట్రై చేయకుండా లేను. సో ట్రై చేస్తున్నాను, బట్ యాజ్ యునో వాళ్ళందరూ పెద్ద పెద్ద మూవీస్ చేస్తుంటారు, వాళ్ళ ప్రయారిటీస్ డిఫరెంట్ ఉంటాయి. మనది చాలా చిన్న మూవీ కంపేర్ టు దేర్ ఎగ్జిస్టింగ్ వన్స్. సో వాళ్ళు ఏంటంటే అంత టైం స్పెండ్ చేయలేకపోతున్నారు. లేకపోతే ఇది అది కాకుండా కాంటాక్ట్స్ కూడా ఇప్పుడు మీరు చెప్పిన పేర్లలో నేను డైరెక్ట్గా రీచ్ అయ్యి నేను కానీ మాట్లాడగలిగితే ఐ వుడ్ కన్విన్స్ దెమ్. బట్ అలాంటి ఇవి కూడా మనకేంటంటే ఒక 2-3 ఫేస్ అయిన తర్వాత ఐ ఫెల్ట్ లైక్ దే డోంట్ హ్యావ్ దట్ మచ్ టైమ్ టు ఇన్వెస్ట్ ఆన్ అస్ until we prove something. They will not be really able to invest that. Their time is very valuable. అంతేగాని మనలాగా ఓకే మనకేం చేయట్లేదని నేను కంప్లైంట్ చేయలేను, ఎందుకంటే వాళ్ళకి ఇంకా పెద్ద పెద్ద కిసాలు ఉన్నాయి. మ్యూజిక్ కూడా ఆదిత్యకి ఇచ్చారు కదా. అవును సార్, ఆదిత్య వాళ్ళు మ్యూజిక్ తీసుకున్నారు సార్ అందరూ. బట్ ఏంటంటే మనం ఇప్పుడు కొత్త వాళ్ళం కదా సార్. నేను ఇంత ప్రమోషన్ చేసి ఇంతమంది నేను రీచ్ అయితే ఆ పర్టికులర్ వ్యూస్ వచ్చాయి, లేకపోతే అంతమంది చూశారు. లేదంటే అవి కూడా రావు కదా సార్. మనం ఆదిత్యలో ఉన్నా, సోనీలో ఉన్నా, ఎక్కడున్నా, ఎంత పెద్ద లేబుల్లో ఉన్నా కూడా ఇట్స్ ఆల్ ద సేమ్. యూట్యూబ్లో ఎంతో కంటెంట్ ఉంది, మనది ఎందుకు చూడాలి? ఇప్పుడు ఎవరైనా నోన్ ఫేస్ వచ్చి మన గురించి చెప్పి మాట్లాడితే, ఇప్పుడు మీరు వచ్చి మాట్లాడుతున్నారు, ఐఎమ్ షూర్ లైక్ ఓకే మీరు చెప్తే కొన్ని మంది వింటారు, అట్లీస్ట్ నమ్మి ఓకే ఏదో ఉండుంటుంది సర్లే చూద్దామని క్లిక్ చేస్తారు. లేదంటే చాలామంది అసలు ఎవడు ఇది పట్టించుకో వెళ్ళిపోతారు. వాళ్ళకున్న అంటే వాళ్ళ లైఫ్లో చాలా ఉన్నాయి, మనం ప్రాక్టికల్గా ఆలోచిస్తారు. అయితే ఐ మీన్ అది ప్రాక్టికల్ లేకపోతే అవ్వదు కదా సార్. సో పైకేమో ఒకలాగా ఉంటారు, లోపల ఒకలాగా ఆలోచిస్తారు అనమాట. అంటే చాలా ఇన్నోసెంట్గా కనిపిస్తున్నారు. అవును సార్, నేను ఇన్నోసెంటే సార్. వైలెంటే కదా? వైలెంట్ కాదు సార్, నాకు ఐఎమ్ అగైనెస్ట్ వైలెన్స్. ఓ సూపర్. బట్ మూవీ కోసం అని చెప్పి క్యారెక్టర్ చేయాల్సి వచ్చింది అంతే. సో ఎనీహౌ 29th రిలీజ్ అవుతుంది కాబట్టి అవును సార్. ఏం చెప్పాలనుకుంటున్నారు ఆడియన్స్ క్లాస్ ఫైనల్గా? మీరు ఆల్రెడీ నా టీజర్ అండ్ సాంగ్ చూసుంటే నచ్చితే ప్లీజ్ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఓన్లీ వన్ థింగ్ ఐ కెన్ సే, నేను మూవీని ప్రమోట్ చేయడానికని మాత్రం రాలేదు. నాలాగా చాలామంది చిన్నప్పుడు డ్రీమ్స్తో పెరుగుంటారు. ఆ డ్రీమ్స్ని డోంట్ లెట్ ఇట్ గో. అంటే మీ ఫ్యామిలీ వల్ల, ఫ్రెండ్స్ వల్ల, లేకపోతే సిచ్యువేషన్స్ వల్ల డోంట్ లెట్ ఇట్ గో. ట్రై టు పర్స్యూ ఇట్. అంటే ఎంత కష్టమైనా గివ్ ఎవ్రీథింగ్ దట్ యూ హ్యావ్ అండ్ ట్రై టు పర్స్యూ ఇట్. ఏమైంది పోతే పోయింది, డబ్బులు పోతుంది, లేకపోతే టైం పోతుంది, బట్ అట్లీస్ట్ మీకు సాటిస్ఫాక్షన్ ఉంటుంది. సో నేను ఈరోజు ఇక్కడ కూర్చొని నేను ఇంత మాట్లాడుతున్నాను, లేకపోతే ఇప్పుడు అట్లీస్ట్ యు ఆర్ లిజనింగ్ టు వాట్ ఐఎమ్ సెయింగ్. ఇది ఈ స్టేజ్కి రావడానికి రీజన్ ఏంటంటే నేను ఐ వాస్ ట్రయింగ్ టు గివ్ మై బెస్ట్. సో అది అట్లీస్ట్ చేయండి. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఐ ఆల్వేస్ బిలీవ్ ఇన్ దిస్, డ్రీమ్ యాజ్ స్ట్రాంగ్ యాజ్ పాసిబుల్ అండ్ ఎవ్రీడే పాసిబుల్. అండ్ సేమ్ డ్రీమ్ని 10 సార్లు డ్రీమ్ చేయండి. At one day, at one point, those lines between the dream and reality will blur out and you'll start living in it. So I'm now living in this dream that I dreamt long time back. So ante, so movie nachite please share cheyandi.
దట్స్ వెరీ మచ్ సార్. యా సో మీరు చెప్పింది నాకు బాగా కనెక్ట్ అయింది. యా సో 100 మందిలో ఒక్కడిగా బతకాలి, Uh. 99 మందిలాగా కాదు, ఒక్కడిగా బతికినప్పుడే వాల్యూ. Uh. ఎస్, సూపర్, గ్రేట్. నేను కూడా అదే అనుకొని స్టార్ట్ చేశాను లైఫ్. ఎస్, ఇప్పుడు 100 మందిలో ఒక్కడిగానే బతుకు. అవును సార్, ఐ మీన్ దట్స్ అదే చెప్తున్నాను నేను. ఇన్స్పిరేషన్, ఐ డ్రా ఇన్స్పిరేషన్ ఫ్రమ్ ఎవ్రీవేర్ సార్. అంటే ఇప్పుడు మీరున్నారు, ఈ పొజిషన్లో ఉన్నారంటే మీరు ఎంతో చూసి ఎంతో హ్యాండిల్ చేస్తేనే ఈ పొజిషన్కి వచ్చారు, కానీ ఇట్స్ నాట్ దట్ ఈజీ. కేక్ వాక్ ఎవరికి అవ్వదు. సో చిరు సార్ కూడా అలాగే. సో ఇట్ వాజ్ నాట్ అట్ ఆల్ ఈజీ. సో 2025కి ఒక మంచి యాక్టర్, ఒక మంచి హీరో అని చెప్పను నేను ఎవరికి కూడా. Yeah. ఒక మంచి యాక్టరే మళ్ళీ ఇక్కడ కూర్చోవాలని నేను అనుకుంటున్నాను. అవుతారు డెఫినెట్గా. మీ దగ్గర ఆ స్కిల్ ఉంది, దేవుడు ఇచ్చారు. సో గుడ్ లక్. ఎంటైర్ టీమ్ ఆఫ్ బాహుముఖం 29th రిలీజ్ అవుతుంది. అందరు ఆడియన్స్ కూడా దగ్గరలో ఉన్న థియేటర్స్కి వెళ్ళి వాచ్ చేయండి. 90 minutes మిమ్మల్ని కొంచెం కూడా బోర్ కొట్టకుండా, కొంచెం కూడా ఈ సినిమాకి ఎందుకు వచ్చామో ఫీల్ రాకుండా 1.5 hour హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. అన్ని షేడ్స్ చూపించాడు మనోడు. థ్యాంక్ యూ సార్, దిస్ మీన్స్ ఎ లాట్ టు మీ. మీ టైం తీసుకొని మా స్టోరీ వినడం. థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయడం కూడా మాకు చాలా హ్యాపీనెస్, చాలా హ్యాపీ ఫీల్ అవుతుంటాం. ఇట్స్ ప్లెజర్ సార్. చూడండి, ఎందుకంటే రొటీన్గా ఎన్నెన్నో చూస్తుంటాం, కానీ మీలాంటి వాళ్ళు చూసినప్పుడు ఇన్నోవేటివ్గా అనిపిస్తారు అనమాట. ఎక్కడో యూఎస్లో ఉండి మంచి లైఫ్ వదులుకొని, ఇలాంటి ఒక ప్యాషన్ ఉండి ఇండియాకి వచ్చి మీ సినిమాని మీరు ప్రమోట్ చేసుకొని, మీరే రిలీజ్ చేసుకొని, ఓ మై గాడ్, గ్రేట్. విష్ యూ గుడ్ లక్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అగైన్. వెరీ నైస్ మీటింగ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. మై ప్లెజర్.